ఇల్లు చూపెడతా నేను ఎక్కడ అమ్ముకుంటే ఒక 50-60 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకే ఇస్తావు ఇల్లు లేదు నాకు ఉన్న రేపులకు నాకు ఇయ్యారా మీరు అంటే కార్యకర్తలు ఎలక్షన్ కోసానికి వాళ్ళకి ఇస్తానా నువ్వు ఒక ట్రాక్టర్ బిల్డింగ్ శిల్పల్లి అంతా పుంజునారానికి వచ్చింది ఇల్లు పుంజునారా కొండంత ఆశతో ఎదురు చూస్తున్నాను నేను. అయ్యో నాకు గవర్నమెంట్ అన్న న్యాయం చేస్తుంది. నేను ఒక 2 రూమ్లు అయినా కట్టుకోగలుగుతా. ఇంక పైసలు పదో పరగ కలుపుకోండి ఆ ఇచ్చే పైసలతో 2 రూమ్లు అయినా కట్టుకుంటాను. నేను కొండంత ఆశతో ఎదురు చూస్తే వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళ సంబంధించిన పేర్లు రాసుకొని ఆ పేరు కొట్టేసి ఎంతవరకు న్యాయం చెప్పు? ఎంతవరకు న్యాయం చెప్పు? ఎన్ని గ్రామాలు ఉన్నాయి మన ఊరికి? ఎన్ని గ్రామాలు ఉన్నాయి? అట్లా గుట్ట భూమి లోనానికే ఇల్లు ఇయ్యాలి. ఇంద్రమ్మ ఇల్లు అంటే ఏమి లేనోనికే అర్హులు అని చెప్పిండు. ఇప్పుడు ఎవరు అర్హుల ఇల్లు? ఎవరు అన్యాయం అయింది ఇక్కడ చెప్పండి. గ్రామ అధ్యక్షుల పేరు కొట్టేసి పట్టించుకుంటలేడు. వాళ్ళ కార్యకర్తల కోసంగా పనిచేస్తాడు. మా బాధ చెప్పాలి. మా బాధ చెప్పాలి సార్. మాకు వచ్చిన పేరు కార్యకర్తలు కొట్టేది. మాకు వచ్చిన పేరు కార్యకర్తలు సార్. మాకు వచ్చిన పేరు కొట్టేసి సార్. అందరూ కలిసి మా పేరు కొట్టేసి రెండవంటి ఇల్లు కూడా లేదు. రేకులు ఇల్లు కొట్టేసి సార్. మాకు మీ దగ్గర మీ దగ్గర న్యాయం మా పేరు కొట్టేసి సార్. मैं